తలకాయ చోరవ ఈ విధంగా చేసుకోండి. చాలా సూపర్గా ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ముందు కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని అవి కూడా వేగిన తర్వాత తలకాయ ముక్కలు అనమాట. నేను ముందే శుభ్రంగా ఉప్పు పసుపు వేసి బాగా 2-3 సార్లు కడిగి పక్కకు పెట్టుకున్న ఆ ముక్కలు దాంట్లో వేసుకొని ఉల్లిపాయ ముక్కల్లో వేసుకొని బాగా వేయించుకోవాలండి. నూనెలో కొంచెం బాగా వేగాలి, మగ్గాలి. కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు కారం వేసుకొని ఇంకొద్దిసేపు కలుపుకొని మగ్గనివ్వాలన్నమాట. ఇంకొద్దిసేపు మగ్గిన తర్వాత వాటర్ వేసుకోవాలండి. కొన్ని సరిపడన్ని వాటర్ వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి. నేను ఒక 6 విజిల్ పెట్టుకున్నా. 6 విజిల్ పెట్టుకొని ఇంకా విజిల్ వచ్చేంతలోపు గరం మసాలా రెడీ చేసుకోవాలండి. చెక్క, సాజీరా, లవంగాలు, ఇలాచి, కొన్ని మిరియాలు మాత్రం కొంచెం ఇంపార్టెంటేనండి. ఎందుకంటే తలకాయ చోరవకి మిరియాల ఘాటు అనేది తెలిస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. అయితే ఇంకా కుక్కర్ విజిల్ వేయిన తర్వాత చూశాను, కొంచెం నాకు ఎందుకో ముక్క ఉడకనట్టు అనిపించింది. అందుకనే సరే అని చెప్పి ఇంకప్పుడు చింతపులుసు పోసేసుకున్నాను అనమాట. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని ఆ పులుసు దాంట్లో వేసుకొని ఆ గరం మసాలా, మనం దంచి పెట్టుకున్న గరం మసాలా, ధనియాల పొడి వేసుకొని మళ్ళీ ఇంకొక 2 విజిల్ పెట్టుకున్నానండి.